ఆచి చికెన్ మసాలా. ఆశురెడ్డి ధర్మేంద్ర వ్యవహారంలో గంటలో ట్విస్ట్ వెలుగు చూసింది. ఆశురెడ్డికి ధర్మేంద్ర డబ్బులు పంపించిన బ్యాంక్ లావాదేవీలు బయటపడ్డాయి. పలు దఫాలుగా ఆశురెడ్డి అకౌంట్ కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు ధర్మేంద్ర. ఆశురెడ్డితో పాటు ఆమె కుటుంబ సభ్యుల అకౌంట్స్ కు నగదు పంపించిన బ్యాంక్ స్టేట్మెంట్ రికార్డులను ధర్మేంద్ర కుటుంబ సభ్యులు రిలీజ్ చేశారు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో గత 2 ఏళ్లుగా ధర్మేంద్ర డబ్బులు పంపించినట్లు తెలుస్తుంది. అయితే మొత్తంగా దాదాపు 9 కోట్ల రూపాయలకు పైగానే ధర్మేంద్ర నుంచి ఆశురెడ్డికి వచ్చినట్లు లెక్కలు కనిపిస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నట్లుగానే 9.35 లక్షల వరకు కూడా ధర్మేంద్ర ఆశురెడ్డికి ఇచ్చినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన ప్రూఫ్స్ బయటపెట్టినట్లు తెలుస్తుంది ధర్మేంద్ర కుటుంబ సభ్యులు. ఎలా చూడొచ్చు? ఆశురెడ్డి ఇప్పుడు ఏమైనా స్పందించే అవకాశం ఉందా? కేసు దర్యాప్తులోకి అనేక అంశాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవు, తన పైన కేసు నమోదు అవ్వలేదు, ఇది తప్పుడు ప్రచారాన్ని సాగిస్తా ఉన్నారంటూ ఆశురెడ్డి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఏకంగా ఫిర్యాదుదారుడు కొరకు ఆశురెడ్డికి ఎన్నిసార్లు డబ్బులు పంపాము, ఏ రూపంలో పంపాము, ఎలా పంపాము, దాని తాలూకు ఎవిడెన్స్ అంతా కూడా మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో వారు రిలీజ్ చేసినటువంటి లెక్కల ప్రకారంగా 2024 నుంచి చూస్తేనే సుమారు 5 కోట్లకు పైగా డబ్బులు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ఆశురెడ్డి అకౌంట్ కి నేరుగా ధర్మేంద్ర పేరు పైన ట్రాన్స్ఫర్ అయినట్టుగా కూడా ఆ స్క్రీన్ షాట్ లో చాలా క్లియర్ గా కనబడతా ఉన్నాయి. ఇది 2024 31 తేదీ 7వ నెల 4వ నెల 3వ నెల 2వ నెలలో 2023కు సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్ కూడా దాంట్లో ఉన్నాయి. ఈ స్క్రీన్ షాట్స్ అన్నిటిని కూడా గమనిస్తే ఒక్కొక్కటి 2 లక్షలు, 1,80,000, 1,50,000, 1,00,000, 2 లక్షలు ఇలా వరుసగా ధర్మేంద్ర అకౌంట్ నుంచి వెంకట అశ్విని కోయ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ఒకటి, డైమండ్ షాప్స్ కి ఇంకొన్ని గోల్డ్ షాప్స్ కి, ఇంకొన్ని కార్ షోరూమ్ కి పంపడము, మోకిలా మణికొండకు సంబంధించినటువంటి ఫ్లాట్స్ ఈఎంఐ అంటూ కూడా వాటికి ధర్మేంద్ర నేరుగా పంపినటువంటి స్క్రీన్ షాట్స్ అన్ని కూడా ప్రస్తుతం స్క్రీన్ పైన ప్రసారం అవుతాయి. ఇవన్నీ కూడా ఇటు ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి వ్యక్తి ధర్మేంద్ర ఏ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అనే ఒక స్క్రీన్ షాట్ అని గమనిస్తే దాంట్లో వెంకట అశ్విని కోయ ఎట్ ఆశురెడ్డికి అనేక సందర్భాల్లో ఫ్లైట్ టికెట్స్ తో పాటు క్యాష్ ఇవ్వడము, ఆ తర్వాత బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడము, అనేక వస్తువుల కొనుగోలు కోసం లండన్ నుంచి ఆ యువకుడు నేరుగా ఆశురెడ్డి అకౌంట్ కి పంపించినటువంటి తాలూకా వివరాలన్నీ కూడా ఇప్పుడు మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అతను ఎవరో తెలియదు, తనపై ప్రచారం చేస్తా ఉందన్నట్టు కూడా తను మీడియా పైన ఈ వార్నింగ్ ఇచ్చినట్టుగా పెట్టినటువంటి పోస్ట్ పైన ఇప్పుడు నేరుగా బాధితులే ఆ స్క్రీన్ షాట్స్ అన్నిటి కూడా బయటపెట్టి ఏ సందర్భంలో ఎప్పటి నుంచి డబ్బులన్నీ పంపుతున్నామంటూ ఆ వివరాలన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఒక్క ట్రాన్సాక్షన్స్ కూడా 1,00,000 రూపాయలకు తక్కువ లేకుండా 1,00,000కు పైగే సుమారు 1 కోటి రూపాయల వరకు ఆశురెడ్డి ప్రతి అవసరానికి ధర్మేంద్ర అకౌంట్ నుంచి డబ్బులు రప్పించుకుంది, తీసుకుంది అనే దానికే పూర్తి సాక్ష్యాలన్నిటిని కూడా ఇప్పటికే ఈ ఆధారాలు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కేవలం ధర్మేందర్ నుంచి ఒక వ్యక్తి నుంచే ఈ 9.35 కోట్లు అంటే సుమారు 10 కోట్ల వరకు వసూలు చేసిందా, లేదా ఇండస్ట్రీలో చాలా మందికి ఈ రకంగానే చెప్పి ప్రేమ, పెళ్లి, తర్వాత మొహం చాటేసి అవసరానికి కార్లు, విల్లాలు ఎక్కడ కావాలంటే అక్కడ ట్రిప్పుల కోసం యువకుల్ని ఉపయోగించుకుందా అనే దానిపై కూడా కొన్ని అనుమానాలు రేజ్ అవుతా ఉన్నాయి. ఆ కంప్లైంట్ లో కూడా ఈ తండ్రి ఇచ్చినటువంటి సత్యనారాయణ ఫిర్యాదులో తను ఇంకొక వ్యక్తితో రిలేషన్ లో ఉంది, ఆ వ్యక్తి ఎవరు అనే పేరు కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. తన కొడుకుతో ఈ పెళ్లి ప్రస్తావనకు వచ్చినప్పుడు నమ్మి శివ జయంత్ అనే ఒక వ్యక్తితో తన రిలేషన్ లో ఉంది. తను ఈ నమ్మి శివ జయంత్, ఆశురెడ్డి నమ్మి శివ జయంత్ ఇద్దరు కలిసి తన కొడుకుని బ్లాక్ మెయిల్ చేసి తన కొడుకు నుంచి 1 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆశురెడ్డి హనీ ట్రాప్ కి పాల్పడుతుంది అంటూ కూడా సిసిఎస్ పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్ పై పోలీసులు దీనిపైన విచారణ జరుపుతా ఉన్నారు. ఒక పక్క తన కొడుకును పెళ్లి చేసుకుంటానని 2 సార్లు మోసం చేసి మూడో వ్యక్తి అయినటువంటి నమ్మి శివ జయంత్ తో తన రిలేషన్ మెయింటైన్ చేస్తా ఉంది. రెగ్యులర్ గా అతనితో కలిసి అతనితో ప్రయాణం చేస్తా ఉంది. అతను కూడా ఈ రకంగానే పెళ్లి చేసుకుంటానని ప్రేమ పేరుతో నమ్మించి డబ్బులు వసూలు చేసి ఉండవచ్చు. వీళ్ళిద్దరు కలిసి తన కొడుకు ధర్మేంద్ర దగ్గర 9.35 కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేశారంటూ కూడా ఆధారాలతో సహా ఫిర్యాదు అందజేయడము ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల పైన క్లుప్తంగా
అశ్వరెడ్డి అకౌంట్ కి ఎన్ని ట్రాన్స్ఫర్ చేశాము, ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చిందన్న వివరాలు కూడా ఇప్పుడు మీడియాకు షేర్ చేయడం జరిగింది. ప్రతి స్క్రీన్ షాట్ లో 2 కోట్లకు 3 కోట్లకు పైగా డబ్బుల ట్రాన్సాక్షన్ జరిగింది. మొత్తం 4 స్క్రీన్ షాట్లు మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడే 8 నుంచి 9 కోట్ల పాటు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ జరిగినట్టు కూడా క్లియర్ గా బ్యాంక్ డీటెయిల్స్ లో కనబడతా ఉంది. దీనిపైన అశ్వరెడ్డి ఏం వివరణ ఇవ్వాలనుకుంటుంది, ఎలాంటి క్లారిటీ ఇవ్వాలనుకుంటుంది, తాను ఎవరో తెలీదు అని చెప్పుకుంటూ వస్తూనే ఈరోజు బ్యాంక్ అకౌంట్స్ కూడా బయటపడ్డాయి. ఎందుకు ఈ డబ్బులన్నీ కూడా వసూలు చేసుకోవాల్సి వచ్చింది? ఇటు సత్యనారాయణ మూర్తి ఇచ్చినటువంటి ఫిర్యాదుల్లో ఈ నమ్మి జయంత్ అనే వ్యక్తి ఎవరు, అతనితో ఎందుకు రిలేషన్ మెయింటైన్ చేస్తుంది, అతనికి అశ్వరెడ్డికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, జయంత్ తో కలిసి ప్రతిరోజు మణికొండ ఫ్లాట్ లో ఎందుకు ఉంటుంది అనే దానిపై కూడా ఈ వివరాలపైన హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు వివరాలు సేకరిస్తా ఉన్నారు. అసలు ఏంటి ధర్మేంద్ర బ్యాక్గ్రౌండ్ ఏంటి రవితేజ? తల్లిదండ్రులు కూడా లండన్ లోనే ఉంటారా? దానికి సంబంధించిన డీటెయిల్స్. షేక్పేట్ కి చెందినటువంటి ఈ కుటుంబం ఉన్నత చదువులు ఆ తర్వాత ఉద్యోగం కోసం ధర్మేంద్ర కుటుంబానికి దూరంగా లండన్ లో ఉంటూ అక్కడే స్థిరపడి ఉన్నాడు. 2018లో అశ్వరెడ్డికి మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం ఏర్పడ్డారు. 2020లో అశ్వరెడ్డి ఈ 2 ఏళ్ల గ్యాప్ లోనే ధర్మేంద్ర ప్రేమ పేరుతో మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాము, కానీ పెళ్లికి తన తండ్రి ఒప్పుకోవాలి, తన తండ్రిని ఒప్పించాలి మీరే అంటూ కూడా ఈ రకంగా నమ్మబలికించింది. అప్పటి నుంచే ధర్మేంద్ర నుంచి కోట్లాది రూపాయలుగా బంగారం, కార్లు, లావిష్ లైఫ్, రెగ్యులర్ షాపింగ్స్ కోసం డైమండ్స్, అనేక లగ్జరీ లైఫ్ ని వాడుకొని 2020లో పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు తనకు నువ్వు అంటే ఇష్టం లేదంటూ మోహన్ చాటేయడము, మళ్ళీ తిరిగి డబ్బులు చెల్లించాలంటూ కూడా బాధితుడు కోరడము, డబ్బులు చెల్లించకపోగా దీంట్లో మధ్యవర్తిగా సినీ నటి హేమ ఎంటర్ అవ్వడము, ఆస్ట్రాలజర్ జ్యోతిష్యుడు వేణుస్వామి ఎంటర్ అవ్వడము, వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ పెళ్లి చేయాలి వీరికి అని ముహూర్తం సెట్ చేయడము, ఇరు కుటుంబాలను ఒప్పియడము. ఈ రిలేషన్ బ్రేక్ అయినప్పుడు మళ్ళీ 2021 నుంచి రిలేషన్ కలిసి 2025 వరకు కూడా అనేక సందర్భాల్లో పెళ్లి చేసుకుంటామంటూ ఈ 4 ఏళ్ల పాటు మళ్లీ తిప్పుకొని 2025లో పెళ్లి ప్రస్తావన రాగానే మోహన్ చాటేసింది. తను కేవలం డబ్బులు వసూలు చేయడానికి మాత్రమే వాడుకుంటుందే తప్ప పెళ్లి ప్రస్తావన అనేది తన లైఫ్ లో లేకుండా చేస్తుంది. గతంలోనే అశ్వరెడ్డికి ఒక వివాహం జరిగింది, ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నామని చెప్పింది, డివోర్స్ అయిపోయింది. ఆ డివోర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే ధర్మేంద్రని పెళ్లి చేసుకుంటానంటూ కూడా రకరకాల మాయమాటలు చెప్పి నమ్మించి 10 కోట్ల వరకు వసూలు చేసింది. ఒక ధర్మేంద్రనే కాకుండా చాలా మంది వ్యక్తులతో ఈ రిలేషన్షిప్ తో మెయింటైన్ చేసి కోట్లాది రూపాయలుగా వసూలు చేస్తా ఉంది. వేణుస్వామి పూజ చేస్తున్నటువంటి రేంజ్ రోవర్ కారు కూడా ధర్మేంద్ర ఇచ్చినటువంటి డబ్బులతోటే కొనుగోలు చేసిందని ఒక ప్రచారం సాగుతా ఉంది. కాబట్టి పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసుని వెరిఫై చేస్తా ఉన్నారు. శ్రవతేజ, కొత్త పేర్లన్నీ తెరపైకి వస్తున్నాయి. వేణుస్వామి పేరు రావటం మనం చూసాం, ఇప్పుడు నమ్మి శివజయంత్ అనే కొత్త పేరు కూడా తెరపైకి రావడం చూస్తున్నాం. మరి ఇన్ని జరుగుతున్నా కానీ అశ్వరెడ్డి తనపైన ఎటువంటి కేసు నమోదు అవ్వలేదని చెప్పడాన్ని ఎలా చూడాలి? అశ్వరెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. 2018 నుంచి ఒక కుటుంబాన్ని ఎలా వాడుకోవాలి, ఎలా వీరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలి, తన పాత్ర లేకుండా ఈజీగా ఇవి వసూలు చేసుకుని రెగ్యులర్ లైఫ్ లో ఎలా ఎంజాయ్ చేయాలి, లావిష్ లైఫ్ అనే ఒక ఆలోచనతో మాత్రమే ఈ డబ్బులను వసూలు చేస్తా ఉంది. ఇప్పుడు ఇటు బాధితుల తరపున కుటుంబీకులు రిలీజ్ చేసినటువంటి స్క్రీన్ షాట్స్ లో 2023 కేవలం 3-4 స్క్రీన్ షాట్లలో బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి. 4-5 కోట్ల రూపాయల డబ్బులు అశ్వరెడ్డి అకౌంట్ కి నేరుగా ధర్మేంద్ర ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కూడా ఆ స్క్రీన్ షాట్స్ లో కనబడతా ఉన్నాయి. 2018 నుంచి అంటే ఇంకా వీరు లెక్కలేనంతటువంటి డబ్బు ఇటు అశ్వరెడ్డి కుటుంబానికి పంపి ఉండవచ్చు. ఆ వివరాలన్నీ కూడా పోలీసులు సేకరిస్తా ఉన్నారు. ఇంత జరుగుతున్నా అశ్వరెడ్డి మాత్రం ఎలాంటి వివరణ ఇప్పటికి ఇవ్వలేదు. ఉదయం మీడియా ప్రయత్నం చేసి తన వివరణ కోరినప్పటికీ అనవసరమైనటువంటి వార్తలు ప్రచారం చేసి తన పరువుని భంగం కలిగించకూడదు, లీగల్ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అంటూ కూడా తను వార్నింగ్ ఇస్తున్నట్టు ఇచ్చి తను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఆ విషయాన్ని తెలియజేశారు. కానీ 2018 నుంచి ధర్మేంద్రతో క్లోజ్ గా మూవ్ అవుతూ భారతదేశానికి వచ్చి తను అనేక సినిమా అవకాశాల కోసం తనకు కార్లు కావాలని, బంగారం కావాలని, డైమండ్స్ కావాలని, విల్లాలు కావాలని అనేక పార్టీలకు వెళ్తున్నానంటూ కూడా 1,00,000కు పైగా ప్రతి ట్రాన్సాక్షన్ 1,00,000, 2,00,000, 3,50,000, 4 లక్షల వరకు ప్రతి ట్రాన్సాక్షన్ నుంచి డబ్బులు తను ట్రాన్స్ఫర్ అయినట్టుగా కూడా ఆ స్క్రీన్ షాట్స్ అన్ని కూడా రిలీజ్ అయినాయి. కాబట్టి ఇప్పుడు వీటిపైన పోలీసులు ఫోకస్ చేశారు. ఒక పక్క వేణుస్వామి పాత్ర ఏంటి, ఒక పక్క
సినీ నటి హేమ పాత్ర ఏంటి, ఈ ఇద్దరి లైఫ్ లోకి వీళ్ళు ఎందుకు వచ్చారు, సెట్ చేయాలనుకున్నారా పూర్తిగా చెడగొట్టాలనుకుంటున్నారా అనే ఒక కోణంలో కూడా ఈ కేసులో వీరి పాత్ర ఏదైనా ఉంటే ఇద్దరిపై కూడా కేసు నమోదు చేసేటువంటి ఛాన్స్ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ్.